పొలంనేరు పట్టణం మరియు మండల ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ పండుగ సందర్భంగా ఎవరైతే విగ్రహ ప్రతిష్ట చేస్తున్నారో ఆ కార్య నిర్వాహకులకు మా వైపు నుంచి కొన్ని సూచనలు. ఈ మండపాలు ఎవరైతే పెడుతున్నారో ఆ మండపాలు రోడ్డుకు అడ్డంగా లేకుండా వాహనదారులకు ఫ్రీగా పోయేటట్టు, అంటే కనీసం మోటార్ సైకిల్ అయినా పోయేటట్టుగా వాళ్ళకు వదిలేసి మండపాలు కట్టుకోవాల్సిందిగా విజ్ఞప్తి. అదేవిధంగా ఈ ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరి వద్ద కూడా తప్పకుండా పర్మిషన్ తీసుకోవాలి. ముఖ్యంగా విద్యుత్ అధికారుల నుంచి పర్మిషన్ తీసుకొని వాళ్ళ సమక్షంలో కరెంటు ఇస్తే మనకు ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి మండపం దగ్గర ఒక పర్సన్ని రాత్రి వాచ్కు ఖచ్చితంగా పెట్టాలి. ఎందుకంటే రాత్రిపూట పశువులు కానీ ఎవరైనా వచ్చి విగ్రహం ఉన్నప్పుడు ఏదైనా జరిగిందంటే అది వేరే విధంగా లాండర్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి మండపం దగ్గర రాత్రిపూట కనీసం ఒకరు లేదా ఇద్దరు రాత్రి మేల్కొనేటట్టుగా పెట్టుకోవాలి. అదేవిధంగా మైకు కూడా ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు మైకు దేవుని పాటలు మాత్రం పెట్టుకోవాలి. సౌండ్ కూడా ఎక్కువ పెట్టుకోకుండా ఈ మైక్ పర్మిషన్ కూడా డిఎస్పీ గారి నుంచి అనుమతి ముందుగానే తీసుకోవాలి. అదేవిధంగా ఈ ఇతర మతస్థులకు వాళ్ళకి మన మనోభావాలు దెబ్బతినుకోకుండా ఊరేగింపు చేసుకోవాలి. అదేవిధంగా వాళ్ళు ఏదైతే రూట్ ఉందో పోలీసు వారు ఏదైతే రూట్ ఇచ్చారో ఆ రూట్లో మాత్రమే విగ్రహాలని నిమజ్జనానికి తీసుకొని పోవాలి. అదేవిధంగా ఈ టపాకులు కానీ ఇవేవి కూడా కాల్చుకోకుండా చూసుకోవాలి. దానివల్ల కూడా ప్రమాదాలు జరిగి లాండర్ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ ఊరేగింపులో ఈ ట్రాక్టర్ల పైన చిన్న పిల్లలని వీళ్ళందరినీ కూడా ఎక్కిస్తారు. అది కూడా కరెక్ట్ కాదు. వాళ్ళ పిల్లల్ని ట్రాక్టర్లో ఎక్కించుకోకుండా చూడాలి. అదేవిధంగా డ్రైవర్లు ఏమన్నా మందు తాగి డ్రైవింగ్ చేస్తున్నారేమో చూడాలి. అట్లాంటి వాళ్ళకు ట్రాక్టర్లో ఎక్కించకూడదు. లేకపోతే మధ్యలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. చాలామంది విగ్రహాలు తీసుకుపోయేటప్పుడు డ్రైవర్ తాగినట్టయితే మధ్యలో ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అది కూడా నిర్వహించే వాళ్ళు కార్యవర్గ సభ్యులు చూసుకోవాలి. అదేవిధంగా ఈ ఊరేగింపులోనే ముఖ్యంగా ఈ మండపాల దగ్గర కూడా ఈ ఫైర్ సర్వీస్ సంబంధించి 101 అయితేనేమి, హెల్త్ సంబంధించి 108 అయితేనేమి, పోలీసు సంబంధించి 100 ఇవన్నీ కూడా నంబర్లు అక్కడ పెడితే ఎమర్జెన్సీ నంబర్స్ కాబట్టి వాళ్ళకి ఏదైనా అవసరమైతే ఇమీడియట్గా ఫోన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ భక్తులు